హలో అందరికీ, నేను మీ నరేంద్రని మనవి వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఒక సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ స్పెషలిస్ట్ని. ఇవాళ వీడియో ఏంటి అంటే రైట్ వే ఆఫ్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టింగ్. సో వెల్త్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసుకోవడం కోసం చాలామంది చాలా మార్గాలు ఎంచుకుంటూ ఉంటారండి. కొంతమంది యూట్యూబ్లో రీసెర్చ్ చేసి వాళ్ళ లక్ని టెస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వెల్త్ని ఎట్లా మల్టిప్లై చేసుకోవాలో ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ చెప్పిన మాటలు, నైబర్స్ చెప్పిన మాటలు విని ట్రై చేస్తూ ఉంటారండి. బట్ ఇవన్నీ వినడం వల్ల సక్సెస్ అవుతారో లేదో నాకైతే తెలియదు కానీ, బట్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న ఒక 3 స్టెప్డ్ ఫార్ములా ఏదైతే మీరు చూడబోతున్నారో అది కనుక మీరు తెలుసుకొని, అర్థం చేసుకొని, ఫాలో అవ్వి ఇంప్లిమెంట్ చేయగలిగితే మాత్రం దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ దట్ మీరు సక్సెస్ఫుల్గా వెల్త్ని క్రియేట్ చేయగలుగుతారండి. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? సో రైట్ వే ఆఫ్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టింగ్ ఏంటి? ఇప్పటి వరకు మనం ఏంటంటే డిఫరెంట్ టర్మినాలజీస్ తెలుసుకున్నాం. సేవింగ్స్ కి ఇన్వెస్ట్మెంట్స్ కి తేడా ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఇలా డిఫరెంట్ టర్మ్స్ తెలుసుకున్నాం కదండి. సో ఇప్పుడు అసలు ఏం చేస్తే నాకు వెల్త్ క్రియేట్ అవుతుంది సక్సెస్ఫుల్ గా అనేది మీరు ఇక్కడ చూడొచ్చండి. దిస్ ఇస్ ఎ 3-step ఫార్ములా అండ్ దిస్ ఇస్ ఎ సైంటిఫికల్లీ ప్రూవెన్ ఫార్ములా. సో ఈ ఫార్ములా ఏం చెప్తుంది అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ, you have to invest in right vehicle and you have to do it in a disciplined way. ఈ 3 కనుక మీరు పాటిస్తే మీ ఫైనాన్షియల్ గోల్స్ మీరు అచీవ్ అవటం అనేది ఇట్ ఈస్ 99.9% డన్. సో ఎవ్రీ పాయింట్ కి ఇన్ డీటెయిల్ విల్ సీ ద ఎక్స్ప్లెనేషన్. ఎర్లీగా ఎందుకు దాయాలి, సో ఎర్లీగా ఎందుకు దాయాలని చాలా మంది క్వశ్చన్ ఉంటుందండి. ఎందుకు దాయాలి అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఒకటి నేను మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ మిస్టర్ ఎర్లీ, మిస్టర్ లేట్ అని 2 ఫ్రెండ్స్ ఉన్నారండి. సో వీళ్ళు ఏంటంటే కాలేజ్, స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్. వాళ్ళు ఇంజనీరింగ్కి వచ్చారు, ఇంజనీరింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా మీలాగా ఒక ఫైనాన్షియల్ సెషన్ జరిగింది. సో ఆ సెషన్లో వాళ్ళ ప్రొఫెసర్ చెప్పింది ఏంటి అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ కోట్. ఈవెన్ మీరు కూడా గుర్తుపెట్టుకోవాలండి ఇది. యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్ అండ్ యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ రిటైర్మెంట్ ఫండ్. సో మీ గురించి, మీ ఫ్యూచర్ గురించి మీరే ఆలోచించాలి. పిల్లల మీద ఆధారపడకూడదు, పేరెంట్స్ మీద ఆధారపడకూడదు అని చెప్పాడండి. సో మరి అది ఆయన చెప్పిన దాంట్లో వీళ్ళిద్దరూ ఏం రియలైజ్ అయ్యారో కానీ వాళ్ళ డిస్కషన్ కంక్లూజన్ ఏంటి అంటే జాబ్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మనం మన రిటైర్మెంట్ కోసం దాయాలి అని ఇద్దరు డిసైడ్ అయ్యారు. సో 2 ఫ్రెండ్స్ లో ఎప్పుడైనా ఒక విషయం అనుకుంటే జనరల్ గా ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేయడం జరగదు కదా. ఈవెన్ మన ఫ్రెండ్ సర్కిల్లో కూడా అలా ఉంటారు కదండి. సో ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఒక విషయం పోస్ట్పోన్ చేస్తారో ఆ పోస్ట్పోన్మెంట్ మళ్ళీ రివోక్ చేయడానికి చాలా టైం పడుతుందండి. సో ఇక్కడ కూడా మిస్టర్ ఎర్లీకి, మిస్టర్ లేట్కి 20 ఏళ్ళ టైం గ్యాప్ వచ్చిందనమాట. అంటే మిస్టర్ ఎర్లీ అనే మనిషి 25 ఏళ్ళ నుంచే 10,000 రూపాయలు నెల దాయటం స్టార్ట్ చేశాడు. అండ్ మిస్టర్ లేట్ అవటం వల్ల ఒక 20 ఏళ్ళు లేట్గా స్టార్ట్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ సేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే ఎర్లీ 10,000 రూపాయలు నెల దాయటం మొదలు పెడితే లేట్ 25,000 రూపాయలు నెల దాయటం మొదలు పెట్టాడు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇద్దరు 60 ఏళ్ళు వచ్చేసరికి ఎవరెవరు ఎంత సేవ్ చేశారు అనేది మీరు చూడొచ్చు ఇక్కడ. సో మిస్టర్ ఎర్లీ ఏమో 42 లక్షలు దాచాడు అండ్ మిస్టర్ లేట్ ఏమో 45 లక్షలు దాచాడు. బట్ ఎవరికి ఎక్కువ వెల్త్ క్రియేట్ అయిందని మీరు గమనిస్తే మిస్టర్ ఎర్లీ హూ స్టార్టెడ్ ఎర్లీ 11,40,00,000 బిల్డ్ చేయగలిగాడండి. వెరాజ్ మిస్టర్ లేట్, సో సినిమాలు చూసి మోసపోవద్దండి. లేట్గా స్టార్ట్ చేసిన లేటెస్ట్గా వస్తారంటారు, బట్ వెల్త్లో అది సెట్ కాదనమాట. యూ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ టు రీప్ ది బెనిఫిట్స్. సో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. బట్ దాచింది ఎవరు ఎక్కువ? లేట్. బట్ వచ్చింది ఎవరికి ఎక్కువ? ఎర్లీ. సో ఎర్లీ స్టార్ట్ చేయడం వల్ల మీకు అంత బెనిఫిట్ లాంగ్ టర్మ్. సో ఎర్లీగా స్టార్ట్ చేద్దామండి, బాగానే ఉంది. ఎక్కడ దాయాలంటారు? మా పేరెంట్స్ మేము పుట్టంగానే ఒక LIC పాలసీ తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా సుకన్య సమృద్ధి స్కీమ్ అని కూడా వచ్చింది. ఆడపిల్ల కనుక పుడితే ఇమీడియట్ గా మనం సేవింగ్ స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే మన పేరెంట్స్ ఫాలో అయిన పద్ధతులు ఏంటంటే పోస్ట్ ఆఫీస్ లో RD కట్టడం, PPF చేయడం, ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం, ఇలా అన్ని చేసుకుంటూ వచ్చారు కదండి. దాంట్లో ఏ విధంగా తప్పు కాదండి, అది చాలా చాలా కరెక్ట్. బట్ అది వాళ్ళ కాలంలో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం, వాళ్ళ ఆస్పిరేషన్స్ ప్రకారం ఆ వెహికల్స్ అన్నీ కరెక్ట్, ఆ ప్రొడక్ట్స్ అన్నీ మంచివి. బట్ ఇప్పుడున్న సందర్భాన్ని ప్రకారం, మనకున్న ఆస్పిరేషన్స్ ప్రకారం, ఇప్పుడున్న ఖర్చులను చూసుకుంటే మనం అదే ఫాలో అవటం వల్ల మేబీ
హాఫ్ ఆఫ్ ద వేనే సక్సెస్ అవ్వగలుగుతామండి, 100% సక్సెస్ అవ్వలేము. ఎందుకు అంటే ఇక్కడ వచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. ఇక 1981 నుంచి 2021 డేటా అంటే లాస్ట్ 40 ఇయర్స్లో, అంటే 40 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే ఒక ₹1000 డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ లో దాచినట్టయితే, ఒక్క ₹1000 అది ఎంతెంత ఒక్కొక్క ప్రొడక్ట్ లో అయింది అని మీరు చూడొచ్చు అండి. సే లెట్ మీ హైలైట్ దట్. ₹1000 1981 లో మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఆ ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు గోల్డ్ లో పెట్టినట్టయితే, అంటే మీరు బంగారం కొన్నట్టయితే దాని వర్త్ ఇవాళ 28,500 అయింది. బట్ అదే మీరు బ్యాంక్ డిపాజిట్స్ లో చేస్తుంటే అది 24,000 అయింది. బట్ అదే మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే 2,27,000 అయింది. సో ఒక చిన్న డిస్క్లైమర్ అండి, వీఆర్ నాట్ ప్రమోటింగ్ స్టాక్ మార్కెట్ హియర్. అండ్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు ఇలా పెరిగిపోతాయని చెప్పడం మా ఉద్దేశం కాదు. ఉన్న ఆప్షన్స్ లో దీనిలో కొంచెం ఎక్కువ బెనిఫిట్ రావడానికి అవకాశం ఉన్న ప్రొడక్ట్ అండి అది. బట్ యూ హ్యావ్ టు నో ఆల్ ప్రోస్ అండ్ కాన్స్, రిస్క్ అండ్ రివార్డ్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. సో ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పబోతున్నాను. ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏంటంటే, ఏదైనా ప్రొడక్ట్ కొని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక రిటర్న్ అనేది వస్తుంది, రైట్ కదా? ఆ రిటర్న్ అనేది రియల్ రిటర్నా, యాక్చువల్ రిటర్నా అనేది ఎప్పుడైనా గమనించారా? ఇదేంటి కొత్తగా? మనకు తెలిసి ఒక రిటర్నే కదా, రియల్ ఏంటి యాక్చువల్ ఏంటి అని అనుకుంటున్నారా? ఆగండి చెప్తాను. సో రియల్ రిటర్న్ ఈజ్ అ రిటర్న్ మీ చేతికి వచ్చేసరికి దాని విలువ ఎంత. యాక్చువల్ రిటర్న్ ఈజ్ అ రిటర్న్ మీ ప్రొడక్ట్ కొనే ముందు వాడు మీకు సజెస్ట్ చేసిన రిటర్న్ ఎంత. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాడు ఎంత ఇస్తున్నాడు అనే దానికన్నా మీ చేతికి వచ్చేసరికి దాని విలువ ఎంత ఉంటుంది అని చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇన్ సింపుల్ టర్మ్స్, మీకు వచ్చిన రిటర్న్ లోంచి ఇన్ఫ్లేషన్ తీసేయంగా వచ్చిన రిటర్న్ నే రియల్ రిటర్న్ అని పిలుస్తాము. ఎప్పుడైనా సరే నెక్స్ట్ టైం నుంచి మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీకు రియల్ రిటర్న్ ఎంత వస్తుంది ప్రొడక్ట్ లో అని అడిగి ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఒకవేళ ఎవరికైనా ఏమైనా క్వశ్చన్ ఉంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాంతో మీకు క్లారిటీ వస్తుంది. మీ దగ్గర ఉన్న డబ్బులు సేవింగ్స్ అకౌంట్ లో పెట్టారండి. 1 year లో 3%, కొన్ని బ్యాంక్స్ 4% కూడా ఇస్తున్నాయి అనుకుంటా. సో 4% వచ్చింది అనుకుందాం. అదే 1 year లో ఇన్ఫ్లేషన్ 7% ఉంది. సో రియల్ రిటర్న్ ఎంత వచ్చినట్టు అండి? ఎస్, యువర్ రైట్, ఇట్ ఈస్ -3%. అంటే సేవింగ్స్ అకౌంట్ లో మనం డబ్బులు ఉంచడం వల్ల దాని వాల్యూ ఇరోడ్ అవడానికి కారకులు అవుతున్నాం మనం. హోప్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్. సో సేవ్ రెగ్యులర్లీ, బిగ్ ఆర్ స్మాల్, ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నామండి. బట్ ఇది ఎందుకు అనేది ఇంకొకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరో ఒక 120 kgs వెయిట్ ఉన్నారు. సో తను ఏంటంటే నెక్స్ట్ 1 year లో మ్యారేజ్ ప్రపోజల్స్ ఉన్నాయి. సో వెయిట్ తగ్గాలనుకుంటున్నాడు. సో ఎంత తగ్గాలనుకుంటున్నాడు అంటే అట్లీస్ట్ ఒక 75, 80, 85 రేంజ్కి వస్తే బాగుండు అన్న ఆలోచన తనది. సో ఇప్పుడు అంత వెయిట్ ఉన్న మనిషి తన ఐడియల్ వెయిట్లోకి రావాలి అంటే రోజు జిమ్కి వెళ్తే తగ్గుతారా, వారానికి ఒకసారి జిమ్కి వెళ్తే తగ్గుతారా, 3 వచ్చినప్పుడు జిమ్కి వెళ్తే తగ్గుతారా? రోజు డైట్ ప్రాపర్గా వాడితే తీసుకుంటే తగ్గుతారా, గుర్తొచ్చినప్పుడు డైట్ ప్రాపర్గా తీసుకుంటే తగ్గుతారా? సో ఆన్సర్ ఈస్ దేర్, డిసిప్లైన్. ఏ పనైనా సరే మీరు డిసిప్లైన్తో చేయండి, రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. బట్ డిసిప్లైన్గా చేయటం వల్ల రిజల్ట్ అనేది రావడం అయితే ఖచ్చితం, బట్ టైంతో వస్తుందండి. సో యూ హ్యావ్ టు హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ పేషెన్స్ ఇన్ ఎవ్రీథింగ్, అది హెల్త్ అయినా వెల్త్ అయినా. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.